ద్రోణుడు మహర్షి భరద్వాజుని కుమారుడు. బాల్యంలోనే తండ్రి ఆశ్రమంలో విద్యాభ్యాసం చేశాడు. తన స్నేహితుడు ద్రుపదుడు పంచాల రాజకుమారుడిగా బాల్యంలో ద్రోణునితో ఎంతో స్నేహం పెంచుకున్నాడు. ద్రోణ, నేను పంచాల రాజ్యం పీఠాన్ని అధిరోహించినప్పుడు నా రాజ్యాన్ని నీకు అంకితం చేస్తాను. మన స్నేహానికి సాక్ష్యంగా నా సర్వస్వాన్ని నీతో పంచుకుంటాను. నవ్వుతూ, స్నేహానికి రాజ్యాలు అవసరమా ద్రుపదా? కానీ నీ మాటలు నా మనసుకు ఆనందం కలిగిస్తున్నాయి. అంతటి బంధంతో ఇద్దరూ పెరిగారు. ద్రోణుడు ధనుర్విద్యలో నిపుణుడయ్యాడు. శివుని ఆశీస్సులతో అతను బ్రహ్మాస్త్రాన్ని కూడా పొందాడు. కుటుంబ బాధ్యతలు. ద్రోణుడు కృపాచార్యుని సహాయంతో క్షత్రియ విద్యను అభ్యసించాడు. అతని భార్య కృపి, కొడుకు అశ్వత్థామ. కుటుంబ పోషణ కోసం ద్రోణుడు ద్రుపదుని ఆశ్రయించాడు. ద్రుపద, మన బాల్య స్నేహానికి గుర్తుగా నన్ను ఆదుకో. ద్రోణ, స్నేహం సమానుల మధ్య ఉంటది. నేను ఇప్పుడు రాజును, నీవు మాత్రం యాచకుడవు. ద్రోణుడు అవమానాన్ని భరించలేక పాండవ కౌరవులను శిక్షణ ఇచ్చేందుకు హస్తినాపురానికి వెళ్ళాడు. పాండవ కౌరవులకు శిక్షణ. ద్రోణుడు హస్తినాపురంలో గురుకులం ప్రారంభించాడు. అతని నిష్ఠను చూసి అర్జునుడు అత్యుత్తమ శిష్యుడయ్యాడు. అర్జున, ధనుర్విద్యలో నువ్వే అగ్రగణ్యుడు. నీ కృషితోనే నువ్వు మహాయోధుడవుతావు. ఏకలవ్య వంటి శిష్యుడి ప్రతిభ చూసి తన మాట నిలుపుకోవడానికి ద్రోణుడు అతనిచే గురుదక్షిణగా అతని కుడివేలిని అడిగాడు. కన్నీటితో, గురుదేవా, నా ప్రతిభ మీ ఆశీస్సులే. ఇది మీకోసం. పురాతన ప్రతిజ్ఞ, ద్రుపదుడి పరాభవం. అనంతరం ద్రోణుడు తన శిష్యులతో కలిసి ద్రుపదుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అర్జునుడు ద్రుపదుని ఓడించి అతని రాజ్యాన్ని రెండుగా విభజించి సగాన్ని ద్రోణునికి ఇచ్చాడు. ద్రోణుడు ద్రుపదుడికి, నీవు నన్ను అవమానించావు. ఇప్పుడు నేను రాజును, నీవు ఓడిపోయినవాడవు. ఈరోజు నా ప్రతిజ్ఞ నెరవేరింది. ద్రుపదుడు తన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుని తన కుమార్తె ద్రౌపదిని పాండవులకు ఇచ్చి తన కుమారుడు ధృష్టద్యుమ్నుడిని ద్రోణుని వధ కోసం జన్మింపజేశాడు. కురుక్షేత్ర యుద్ధం అంతిమ ఘట్టం. కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణుడు కౌరవుల పక్షాన యుద్ధం చేశాడు. అతని విలనిపుణతకు సమానులు లేరు. అతనిని ఓడించేందుకు కృష్ణుడు ఒక మాయా ప్రయత్నం చేశాడు. అశ్వత్థామ హతుడయ్యాడనే వార్త వినగానే ద్రోణుడు ధ్యానంలో కూర్చొని తన ఆయుధాలను పారేసి పరమ ధ్యానంలో మునిగిపోయాడు. ధర్మరాజు కన్నీటి స్వరంలో, అశ్వత్థామ హతః. ద్రోణుడు తన శక్తి కోల్పోయి, నా కుమారుడు, నా గర్వం అన్నీ ముగిశాయి. ఆ సమయంలో ద్రోణుని శరీరం యుద్ధభూమిలో పడిపోయింది. ముగింపు, గురువుని స్మరణ. ద్రోణుని మరణంతో ధర్మ సంఖ్యాపనం నెరవేరింది. అతని జీవితంలో ధర్మం, కర్తవ్యబద్ధత, ప్రతీకారం అన్నీ కలగలిపి ఉన్నాయి. కృష్ణుడు, ధర్మం ఎల్లప్పుడూ శాశ్వతం. ద్రోణుని కథ అన్యాయానికి వ్యతిరేకంగా ధర్మాన్ని నిలబెట్టే పాఠం. అర్జునుడు నా గురువు ధర్మానికి నిదర్శనం. ఆయన ఆశీస్సులు ఎప్పటికీ నాలో ఉన్నాయి. అంత్యక్రియలు పూర్తవుతాయి. అస్తమించే సూర్యుడి దృశ్యంతో కథ ముగుస్తుంది.